గుడికి వెళ్ళేటప్పుడు ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలో మీకు తెలుసా? చాలా మందికి తెలియక మూడు సార్లు ప్రదక్షిణాలు చేసి వచ్చేస్తూ ఉంటారు. ఇలా అస్సలా చేయకూడదు. నేను చెప్పిన విధంగా మీరు కనుక ప్రదక్షిణాలు చేస్తే మీరు అనుకునే కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ప్రతి దేవుడికి ఒక లెక్క ఉంటుంది. మీరు శివాలయానికి కనుక వెళ్తే పంచభూతాలకి ప్రతీకగా మీరు 5 ప్రదక్షిణాలు చేయాలి. అప్పుడే మీరు చేసిన ప్రదక్షిణానికి ఒక ఫలితం వస్తుంది. విష్ణుమూర్తి ఆలయంలో ఉంటే సప్త లోకాలకి గుర్తుగా 7 ప్రదక్షిణాలు చేయాలి. అమ్మవారి ఆలయంలో అష్టలక్ష్ముల అనుగ్రహం కోసం 8 ప్రదక్షిణాలు చేయాలి. వినాయకుడికి కేవలం 3 ప్రదక్షిణాలు చేసి 9 గుంజీలు తీస్తే సరిపోతుంది. నవగ్రహాలకి తప్పనిసరిగా 9 ప్రదక్షిణాలు చేయాలి. హనుమంతుడికి తప్పనిసరిగా 11 ప్రదక్షిణాలు చేయాలి. అప్పుడే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 27 ప్రదక్షిణాలు చేయాలి. అయ్యప్ప స్వామికి 18 మెట్లకు ప్రతీకగా 18 ప్రదక్షిణాలు చేయాలి. ఇకపై ఆలయానికి వెళ్లేటప్పుడు నియమ నిష్టలతో నేను చెప్పిన విధంగా మీరు కనుక ప్రదక్షిణాలు చేస్తే మీరు కోరుకునే కోరికలు అన్ని ఖచ్చితంగా నెరవేరుతాయి. నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే ఓం అని కమెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని